మంత్రి సీతక్కకు తనకు మధ్య ఎలాంటి విభేదాలు లేవని మంత్రి కొండా సురేఖ అన్నారు. సమ్మక్క సారెక్కల తామిద్దరం కలిసే ఉన్నామని చెప్పారు. తమ మధ్య విభేదాలు ఉన్నాయంటూ కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. ములుగు జిల్లా అభివృద్ధికి తామిద్దరూ కలిసి పనిచేస్తామని వెల్లడించారు. మల్లంపల్లి మండల కృతజ్ఞత సభలో కొండా సురేఖ ఈ వ్యాఖ్యలు చేశారు. జై సమ్మక్క జై సారక్క మేము మంత్రులు కూడా ఆశీర్వదించాల్సిన బాధ్యత మీ అందరి మీద కూడా ఉంది అని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. జై కాంగ్రెస్. మేమిద్దరం కూడా ఎప్పుడు ఒకటిగా ఉంటాం. ఈ జిల్లా అభివృద్ధి కోసం మా వెనకాల మీరందరూ కూడా అండగా దండగా ఉండాలని కోరుకుంటూ జై సమ్మక్క జై సారక్క మేము మంత్రులు కూడా ఆశీర్వదించాల్సిన బాధ్యత మీ అందరి మీద కూడా ఉంది అని తెలియజేస్తాం. మంత్రి సీతక్కకు తనకు మధ్య ఎలాంటి విభేదాలు లేవని మంత్రి కొండా సురేఖ అన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి ప్రశాంత్ ఫోన్ ద్వారా అందిస్తారు. ప్రశాంత్. ఎస్ శశిరేఖ, ఈ రోజు ములుగు జిల్లాలో పర్యటన చేస్తున్న ఇద్దరు మంత్రులు ఇటు ఉమ్మడి జిల్లాకు సంబంధించి కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఇద్దరు మహిళా మంత్రులైనటువంటి సీతక్క కావచ్చు, కొండా సురేఖ ఇద్దరు కూడా ములుగు జిల్లాలో నూతనంగా ఏర్పాటైనటువంటి మండలం అయినటువంటి మల్లంపల్లి మండల కార్యాలయాన్ని, అదేవిధంగా అక్కడ వ్యవసాయ శాఖ గోదాములను ప్రారంభించి అనంతరము మినీ మేడారం జాతరకు సంబంధించి రివ్యూ మీటింగ్ కోసం అటు మేడారంకు చేరుకున్నారు. ఇద్దరు సమ్మక్క సారల తల్లుల దర్శనం కూడా చేశారు. అయితే ఈ తరుణంలో మల్లంపల్లిలో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల కొన్ని మీడియా సంస్థలు కావాలని మా ఇద్దరి మహిళా మంత్రుల మధ్య విభేదాలు ఉన్నాయంటూ కట్టుకథలు సృష్టిస్తున్నారు. మేమిద్దరం కూడా సమ్మక్క సారలక్కల వలె కలిసి ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు అటు తెలంగాణ రాష్ట్రంలో పర్యటనలు చేయడమే కాకుండా అభివృద్ధికి పాటుపడుతున్నాము. మా ఇద్దరి మధ్య ఎలాంటి విభేదాలు లేవు, మేమిద్దరం కలిసే ఉన్నాము, ఎలా కలిసి ఉన్నాము అంటూ కూడా చేతులు ఎత్తి అభివాదం చేస్తూ కూడా చూపిస్తూ ఈ రోజు అక్కడ మల్లంపల్లిలో స్పెషల్ అట్రాక్షన్ గా సంచలన వ్యాఖ్యలు చేసిన కొండా సురేఖ వ్యాఖ్యలను ఏకీభవిస్తూ మంత్రి సీతక్క కూడా మాట్లాడుతూ మా ఇద్దరి మధ్యలో ఎలాంటి విభేదాలు లేవు, మేము ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్ధికి తోడ్పడుతున్నాము, అదేవిధంగా మా ఇద్దరి శాఖలకు సంబంధించి కూడా నిరంతరము కూడా ఎప్పటికప్పుడు అభివృద్ధి పథకాలపైనే ధ్యాస ఉంది తప్ప మేము విభేదాలకు కానీ కొట్లాటలకు కానీ గొడవలకు కానీ దిగే నేచర్ ఉన్న వాళ్ళం కాదంటూ కూడా సీతక్క చెప్పడంతో ఈ యొక్క ఇద్దరి మధ్యలో ఎలాంటి విభేదాలు లేవంటూ కూడా చెప్పకనే చెప్పారు. అయితే ఈ తరుణంలో కొన్ని మీడియాలలో వచ్చే కథనాలు కావచ్చు, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి ఎడముఖం పెడముఖంగా ఇద్దరు మంత్రులు ఉమ్మడి జిల్లా నుంచి ఉన్నప్పటికీ ఇద్దరికి సఖ్యత లేదంటూ కొంత గాసిప్స్ వినపడ్డ నేపథ్యంలో వాటికి సమాధానంగా ఈ రోజు సభలో ఇద్దరు కలిసి పాల్గొనడమే కాకుండా అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడమే కాకుండా ఇద్దరు కూడా సమాధానం చెప్పడంతో అయితే ఇద్దరి మధ్య సఖ్యత ఉన్నట్టుగా వాళ్ళిద్దరైతే స్పష్టంగా ప్రకటించి కొంత సంచలనంగా వ్యాఖ్యలు చేశారు. శశిరేఖ ఈరోజు. ఓకే, రైట్. థ్యాంక్ యూ ప్రశాంత్. మీరందరూ కూడా అండగా దండగా ఉండాలని కోరుకుంటూ జై సమ్మక్క జై సారక్క మేము మంత్రులు కూడా ఆశీర్వదించాల్సిన బాధ్యత మీ అందరి మీద కూడా ఉంది అని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. జై కాంగ్రెస్. మేమిద్దరం కూడా ఎప్పుడు ఒకటిగా ఉంటాం. ఈ జిల్లా అభివృద్ధి కోసం మా వెనకాల మీరందరూ కూడా అండగా దండగా ఉండాలని కోరుకుంటూ జై సమ్మక్క జై సారక్క మేము మంత్రులు కూడా ఆశీర్వదించాల్సిన బాధ్యత మీ అందరి మీద కూడా ఉంది అని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. జై కాంగ్రెస్. మేమిద్దరం కూడా ఎప్పుడు ఒకటిగా ఉంటాం. ఈ జిల్లా అభివృద్ధి కోసం మా వెనకాల మీరందరూ కూడా అండగా దండగా ఉండాలని కోరుకుంటూ జై సమ్మక్క జై సారక్క మేము మంత్రులు కూడా ఆశీర్వదించాల్సిన బాధ్యత మీ అందరి మీద కూడా ఉంది అని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం.